రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం వేములకోట చెరువు వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నీటి సంఘాలు నీటిని ఎలా పొదుపుగా వినియోగించుకోవాలో నేర్చుకుని ఆచరించాలని సూచించారు. ఈ ఏడాది అధిక వర్షపాతం కారణంగా మార్కాపురం జిల్లాలో చెరువుల నుండి మంచినీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. రానున్న కాలంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తరచూ పర్యటిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత ఈ కార్యక్రమాన్ని ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది లాంఛనంగా. అలాగే మా నియోజకవర్గంలో కూడా ఈరోజు కలెక్టర్ గారి సహకారంతో ఆధ్వర్యంలో వేములకోట గ్రామంలో ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎంత కరువు పీడిత ప్రాంతంగా, నీళ్లకు ఇబ్బందులు అంటే ఏ రకంగా ఉంటుందో చూసినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో నీటిని సేవ్ చేసి పెట్టుకుంటే ఏ రకంగా ఇక్కడ రైతాంగానికి కానీ అలాగే ప్రజా అవసరాలకు కానీ ఉపయోగపడుతుందో ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుందాం. ఒక మంచి కార్యక్రమాన్ని మనం అందరికి ఉపయోగపడేలా చేద్దామనేటువంటి ఆలోచన ఇక్కడ ప్రజల్లో కలిగింది. తప్పకుండా దీన్ని మా కలెక్టర్ గారి సహకారంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రాంత నీటి భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేస్తామని.